వైసీపీకి అడ్డా అనే పేరుంది ఆ జిల్లాకి. అంత మాత్రాన అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు కదా. అందుకే 2019లో స్వీప్ చేసిన జిల్లాలోనే 2024 నాటికి తుడిచిపెట్టుకుపోయినట్టుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. అంత పెద్ద షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ జిల్లా ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ పార్టీ కొత్త స్ట్రాటజీ ఏంటి? నేతల దూకుడు వెనుక మతలబేంటి? నెల్లూరు జిల్లాలో ఫ్యాన్ రీఛార్జ్, స్పెషల్ ఫోకస్ పెట్టిన హైకమాండ్ ఓటకు రిపేర్లు చేసుకుంటోందా? మరోసారి క్లీన్ స్వీప్ కోసం యాక్షన్ ప్లాన్. నెల్లూరు జిల్లాలో వైసీపీకి సంబంధించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అధినేత జగన్ కు సొంత జిల్లా కడప తర్వాత ఆ స్థాయిలో సపోర్టునిచ్చే జిల్లాగా నెల్లూరుకు మంచి పేరుంది. అలాంటి జిల్లాలో గత ఎన్నికలు వైసీపీకి పెద్ద షాకే ఇచ్చాయి. పాతాళంలో ఉందనుకున్న ప్రత్యర్థి టీడీపీ జిల్లానే క్లీన్ స్వీప్ చేసేసింది. వైసీపీకి కంచుకోట అనుకుంటే దాన్ని బద్దలు కొట్టిన సైకిల్ పార్టీ ఊహించని విజయం దక్కించుకుంది. ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవని వైసీపీ పూర్తిగా చతికిల పడింది. అయితే ఓటమి షాక్ నుంచి జిల్లా పార్టీని బయటపడేసేందుకు అధిష్టానం ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. పడిన చోటే బలంగా నిలబడాలి అన్న విధంగా పార్టీని స్ట్రాంగ్ గా నిలబెట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందట. ఇకపై తగ్గేదే లేదంటూ వచ్చే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే మరోసారి క్లీన్ స్వీప్ గ్యారంటీ అంటూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తుందట వైసీపీ అధిష్టానం. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిస్తే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఇక్కడున్న 10 స్థానాల్లో 7 ఆ పార్టీయే గెలిచింది. నాడు ఎన్డీఏ కూటమిలోనూ జిల్లా నుంచి 2 ఎంపీ స్థానాలు వైసీపీ దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాలైతే మొత్తంగా జిల్లానే ఉడ్చేసింది. కానీ 2024 నాటికి సీన్ టోటల్ గా రివర్స్ అయిపోయింది. ఊహించని విధంగా టీడీపీ పుంజుకోవడం వైసీపీ శ్రేణులను తీవ్రంగా నిరసపరిచింది. అయితే ఏడాది దాటినా ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతోంది. అందుకే జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది హైకమాండ్. ఎందుకంటే ఓటమి ఎదురైనా ధైర్యంగా కూటమిని కాస్తో కూస్తో ఎదుర్కొంటున్న నాయకత్వం ఇక్కడే మిగిలి ఉంది. అయితే మిగిలిన జిల్లాలతో పోల్చితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంపై వైసీపీ పోరాటాలు కాస్త బలంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రజల్లో ఉంటూ కూటమిపై విమర్శలు గుప్పిస్తూ యాక్టివ్ గా ఉన్నారు జిల్లాలో మెజారిటీ వైసీపీ నేతలు. ఈ విషయంలో అధినేత జగన్ కూడా కాస్త సంతృప్తిగానే ఉన్నారట. అయితే మరింత బలమైన వ్యూహంతో ముందుకు వెళ్తే జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చు అన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. అందుకే వైసీపీ పెద్దలు ఇప్పుడు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లా పార్టీ ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత సందేశాన్ని వారికి వివరించారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందని, నెల్లూరు జిల్లాలో 1-2 నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలు అరాచకాలు ఎక్కువయ్యాయి అన్న విషయాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని వైసీపీ నేతలకు వివరించారు ఆయన. లాంటి పరిస్థితుల్లో నిత్యం ప్రజల పక్షాన ఉండడం, వారికి సపోర్ట్ గా పోరాటాలు చేయడం పార్టీకి బాగా కలిసొస్తుందని సూచించారట మిథున్ రెడ్డి. ఇలాంటి అవకాశాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పారట. కేసులకు భయపడి వెనక్కి తగ్గితే పార్టీ గ్రాఫ్ పెరగదని హెచ్చరించారు ఆయన. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న వారితోనూ మిథున్ రెడ్డి 1-to-1 మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం కొనసాగుతున్న వేళ ఈ అంశాన్ని బలమైన అస్త్రంగా వాడుకోవాలని సూచించారట. సోమశిల, కంటలేరు రిజర్వాయర్లను పరిశీలించడానికి వెళ్లిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సహా కీలక నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని మిథున్ రెడ్డి తప్పుపట్టారు. ఈ అంశంలో పోరాటం ఉధృతం చేయాలని పార్టీ నేతలకు సూచించారట. పార్టీ మళ్లీ పుంజుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్న వైసీపీ పెద్దలు జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాదు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై నిత్యం ప్రజల్లో ఉండేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఇటీవలే జరిగిన సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారట మిథున్ రెడ్డి. పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడితే అండగా నిలవాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలదే అని తేల్చి చెప్పిన అధిష్టానం ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలు, వాళ్ల తప్పుడు నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టాలని స్పష్టం చేసిందట. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మార్చుకుంటేనే ఎన్నికల నాటికి పుంజుకోగలము అన్నది పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. మరి పార్టీ పెద్దల సూచనలు, సలహాలు జిల్లా వైసీపీ నేతలకు వంటపడతాయో లేదో చూడాలి.